అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి వచ్చిన నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే వీడియో తీశానండి. లోపల పనులు చేసుకుంటూ బిజీగా ఉన్నాను. బయట నుంచి ఏంటో పెద్దగా సౌండ్స్ వినిపిస్తున్నాయని చెప్పి అయితే బయటకు వచ్చి చూస్తే ఇక్కడ ఈ పిల్లాడైతే 4 పిచ్చుకల్ని క్యాట్ల బార్తో కొట్టి పడగొట్టేశాడంట. ముందు చూసి చాలా జాలనిపించేసింది. అంత చిన్న పిల్లల్ని ఎందుకు అలా చేశాడని అయితే ముందైతే కోపం కూడా వచ్చేసింది. ఎందుకురా ఇలా చేసావని అడిగితే మాకు ఇది రోజు అలవాటే అక్క అని చెప్పి అయితే చాలా ధీమాగా ఆన్సర్ ఇచ్చాడు. ఇంతకీ ఎక్కడి నుంచి కొట్టాడనుకున్నారు? కనిపిస్తుంది కదా కొబ్బరి చెట్టు. ఈ కొబ్బరి చెట్టు మీద వాలున్న పిచ్చుకుని అయితే కొట్టేశాడు. పిచ్చుకలు అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది అది ఎంత చిన్నగా ఉంటుందో. అంత పెద్ద చెట్టు, అంత ఎత్తులో ఉన్న చెట్టు మీద ఉన్న అంత చిన్న పిచ్చుకుని అంత సూటిగా ఎలా కొట్టాడో నాకైతే అర్థం కాలేదు. సో వాడు కొట్టెళ్ళిపోయిన తర్వాత దగ్గరికి వెళ్ళి చూశాను. ఇంకో ఈ 2 గూళ్ళు అయితే కింద పడిపోయి ఉన్నాయి. పాపం గూళ్ళో ఉన్న పిల్లల్ని అయితే కొట్టేసినట్టున్నాడు. కానీ అంత సూటిగా కొట్టారు కదా, వాడు వాడి టాలెంట్ అయితే మెచ్చుకోవాలి. కాకపోతే కొట్టడం అయితే పాపం చాలా చిన్న పిచ్చుకలు అనమాట. పాపం ఆ పిచ్చుకలు చూసారా అంత అందంగా గూడు నల్లుకున్నాయో. బయటికి కనిపించేలా ఒక గది ఉన్న మనకు కనిపించకుండా లోపల రహస్య గది ఇంకోటి అయితే దాచుకుంది దాని పిల్లల్ని కాపాడడానికైతే. ఇదైతే ఇంకొక గూడు అనమాట. ఈ గూడు నేనైతే నిలబెట్టి ఉండిద్దేమో అనుకున్నా, కాదంట వేలాడదీసి దాని మీద నిలబడతాయంట పిచ్చుకలు. పడుకోవడం కూడా నిలబడే పడుకుంటాయంట. నేనైతే ఎప్పుడు విన్నది షాకింగ్గా, నాకైతే షాక్ అనిపించింది.